చపాతీలు నైట్ చేసుకున్నా కూడా మార్నింగ్ వరకు మీకు బాగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా లేయర్స్ రావాలి. అండ్ ఎక్కువగా ఆయిల్ ఏమీ యూజ్ చేసుకోకుండా చపాతీ మీరు బయట పెట్టినా కూడా మీకు సాఫ్ట్గానే ఉంటాయి. అసలుకే గట్టి పడకుండా ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక బౌల్లో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కరిగిపోయిన తర్వాత కొద్దిగా అయితే పిండి వేసుకోండి. ఒకేసారి అయితే వేసేయకండి. పిండి వాటర్ కన్సిస్టెన్సీ మనకి తెలియదు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ అయితే ఇలా కలుపుకోండి. ఇక్కడ మేజర్ వచ్చి మీరు పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మీకు చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. అండ్ చపాతీలు అంత బాగా పొంగుతాయి. ఎక్కువ గట్టిగా కలిపేయకండి. ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకొని బాల్స్లా చేసుకొని డ్రై పిండి అయితే వేసుకొని లైట్గా ప్రెషర్ ఇచ్చి అయితే చేసుకోండి. ఇక్కడైతే ఒక లేయర్ అయితే ఉజ్జుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా ట్రయాంగల్ షేప్లో అయితే మడుచుకొని మళ్ళీ కొద్దిగా డ్రై పిండి అయితే వేసుకొని లైట్ ప్రెషర్ ఇచ్చి అయితే మనం రెగ్యులర్గా చేసుకునేలాగైతే చపాతీ కాల్చుకోండి. బాగా పెనం వేడైన తర్వాత వేసుకోండి. ఒక సైడ్ చపాతీ బాగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొక సైడ్ అయితే తిప్పుకోండి. చూడొచ్చు చపాతీ అయితే బాగా పొంగుతుంది. రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటే మెత్తటి చపాతీలు రెడీ.